Hello, my dear students. How are you? Welcome to our favorite channel, Physics in Telugu. Okay, so మరి మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం కదా. సో ఏంటన్నా టార్గెట్ సిరీస్లో మనం ఏం చెప్పుకుంటున్నాం? ఐపీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనము డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా. సో మరి ఈ టార్గెట్ సిరీస్ అనేది మనకి 45 days కోర్స్. ఓకే, ఏంటన్నా 45 days కోర్స్. ఓకే, మరి ఈ సిరీస్లో మనం చెప్పబోయే క్వశ్చన్స్ మీరు చూసుకున్నట్లయితే, ఓన్లీ ఈ క్వశ్చన్స్ వరకు మీరు నేర్చుకున్నట్లయితే మీ ఐపీ ఎగ్జామ్స్లో సెంట్ బై సెంట్ మ్యాక్సిమం 95% అనేది మీరు డెఫినెట్గా తెచ్చుకుంటారు. ఓకే, సో దీంట్లో మనము 2 marks, 4 marks, 7 marks డీటెయిల్డ్గా అండ్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే జస్ట్ ఓన్లీ క్వశ్చన్స్ వరకు ఇచ్చేసి వదిలేయటం కాదు, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కూడా స్టెప్ బై స్టెప్ మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే దానితో పాటు మనము క్లాస్ నోట్స్ కూడా మనకి అవైలబుల్గా అనేది అందజేయడం అనేది జరుగుతుంది. మరి అది మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? మనకి ఆ క్లాస్ నోట్స్ అనేది మనకి ఫిజిక్స్ ఇన్ తెలుగు అంటే పిఐటి యాప్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ యాప్లో ఓన్లీ నోట్సే కాదు, మనకి జేఈ అండ్ నీట్కి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఏంటన్నా జేఈ అండ్ నీట్కి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. ఇవి పూర్తిగా ఫ్రీగా ఉంటుంది అన్న. ఈ మాక్ టెస్ట్ అనేది పూర్తిగా టోటల్గా ఫ్రీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా అంటే ఆల్రెడీ మీరు జేఈకి ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు కదా. సో మరి మీ ఈ ఐపీతో పాటు మీకు జేఈకి కూడా మధ్యలో జేఈకి మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి కదా. అంటే అది ఏది జేఈ మిస్ అవ్వకుండా, అది మర్చిపోకుండా మళ్ళీ మీరు అప్పుడప్పుడు మధ్యలో ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి ఈ 45 days. ఓకే, దానికోసం అని చెప్పేసి మన ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో మాక్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆ మాక్ టెస్ట్కి సంబంధించిన సొల్యూషన్స్, ఆ క్వశ్చన్స్కి సంబంధించిన సొల్యూషన్స్ కూడా అందులోనే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దాంతోపాటు జేఈకి సంబంధించిన మెటీరియల్, ఓకే, జేఈ అండ్ నీట్ రెండింటికి సంబంధించిన మెటీరియల్ కూడా మనకి ఈ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్పీడ్గా యాప్ అనేది డౌన్లోడ్ చేసేసుకుందామా? మరి ఆ యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేనైతే మెన్షన్ చేయడం జరిగింది. స్పీడ్గా డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, లింక్ ఓపెన్ చేసేయండి, యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు క్లాస్ మన టార్గెట్ సిరీస్. మరి మన టార్గెట్ సిరీస్లో క్లాస్ ఏంటన్నా? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సీనియర్స్ కదా, సీనియర్ ఇంటర్ 2Aలో మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేది చాప్టర్ ఉంటుంది కదా. సో దానికి వచ్చేసరికి మనకి 6 marks వెయిటేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, 6 marks వెయిటేజ్ ఏంటన్నా 2 + 4 ఒక 2 marks క్వశ్చన్ ఉంటుంది, అలాగే ఒక 4 marks, ఒక 2 marks క్వశ్చన్, ఒక 4 marks క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఈ చాప్టర్లో మనకి 7 marks అనేది ఉండదు. వెయిటేజ్ ప్రకారం చూసుకుంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో 7 marks అనేవి ఈ చాప్టర్లో ఉండదు. ఓకే, సో మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనము 4 marksతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మరి లెట్స్ స్టార్ట్ ద సెషన్. చూడండి, ఫస్ట్ వన్, టాపిక్ టు బి కవర్డ్. ఏమేమి కవర్ అవుతున్నాయి ఈ టాపిక్లో? మనకి 2 marks అండ్ 4 marks. 7 marks లేదు కదా. సో 2 marks అండ్ 4 marks. ఫస్ట్ మనము 4 marksతో స్టార్ట్ చేద్దాం. ఓకే, డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదామా? చూడండి, మీకు దీంట్లో మ్యాక్సిమం తక్కువ ఫార్ములాస్ ఉంటాయి. చాలా అంటే చాలా ఈజీ చాప్టర్ ఇది. ఓకే సార్, చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ x/2 by 2x² + 3x + 6 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R. రియల్ నెంబర్స్ కదా. సో ఇచ్చిన ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఈ ఈక్వేషన్ని దాని యొక్క రేంజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ఫస్ట్ L ఈక్వల్ టు, ఓకే, let x + 2 by 2x² + 3x + 6 ఈక్వల్ టు y అని తీసుకోండి. x + 2 by 2x² + 3x + 6 ఈక్వల్ టు y. సో ఈ డినామినేటర్ నట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. ఏమవుతుంది? x + 2 ఈక్వల్ టు y ఇంటూ 2x² + 3x + 6. x + 2 ఈక్వల్ టు y ఇంటూ 2x² + 3x + 6 అంటే x + 2 ఈక్వల్ టు ఈ వైని లోపలికి మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందన్న? 2yx² + 3yx + 6y. ఓకే, సో మరి ఇప్పుడు మొత్తం ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. ఓకే, ఏమవుతుంది?
2yx square plus 3yx plus 6y minus x minus 2 equal to 0. Minus x minus 2 equal to 0 కదా. సో మరి ఇప్పుడు 2y ఇంటూ ఎక్స్ స్క్వేర్ కదా, ప్లస్ ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే దీంట్లో ఎక్స్ కామన్ తీస్తే 3y మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 6y మైనస్ 2 ఈక్వల్ టు 0. 6y మైనస్ 2 ఈక్వల్ టు 0 కదా. సో ఇప్పుడు మరి ఏమవుతుంది, ఇది రియల్. ఓకే, ఈ ఈక్వేషన్ ఏంటి, ఈ ఈక్వేషన్ అనేది రియల్ ఈక్వేషన్. రూట్స్ ఆర్ రియల్. సో రూట్స్ ఆర్ రియల్ కాబట్టి ఏమవుతుంది, డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా. మరి డెల్టా అంటే ఏమవుతుందని ఇక్కడ, డెల్టా అంటే ఏంటి ఫార్ములా, బి స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, డెల్టా అంటే ఏంటి, బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఫస్ట్ దీన్ని కంపేర్ చేయండి. కంపేరింగ్ ఏమవుతుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 కదా. సో మరి అప్పుడు ఇక్కడ ఏమవుతుందన్న, ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ ఈక్వల్ టు ఎంత మనకి 2y, మరి బి ఈక్వల్ టు ఎంత 3y మైనస్ 1, మరి సి ఈక్వల్ టు ఎంత 6y మైనస్ 2 కదా, 6y మైనస్ 2. మరి రూట్స్ ఆర్ ఈక్వల్ కదా, రేంజ్ రూట్స్ ఆర్ ఈక్వల్ లేదా రూట్స్ ఆర్ రియల్, సారీ రూట్స్ ఆర్ రియల్. రూట్స్ ఆర్ రియల్ అయినప్పుడు ఏమవుతుంది, డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంతేనా. బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మరి ఇది బి స్క్వేర్ కదా, బి అంటే ఎంత ఇక్కడ 3y మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2y, సి అంటే ఎంత 6y మైనస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా. మరి 3y మైనస్ 1 అంటే ఎంత అవుతుంది 9y స్క్వేర్ కదా, 9y స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ 3 అంటే ఎంత 6y, 2 ఇంటూ 3 ఇంటూ 1 కదా, సో 6y. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది మైనస్ 8y, 8y ఇంటూ 6y మైనస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 9y స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 6y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 ఇంటూ 6 ఎంత అవుతుంది 48y స్క్వేర్ కదా, 48y స్క్వేర్ ఇక్కడ ప్లస్ 16y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ప్లస్ 16y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో కదా మరి నెక్స్ట్ ఏమవుతుంది, సో 9y స్క్వేర్ మైనస్ 48y స్క్వేర్ ఎంత అవుతుందన్న మనకి ఇక్కడ మైనస్ 39y స్క్వేర్ మైనస్ 39y స్క్వేర్, ఇక్కడ y మైనస్ 6y ప్లస్ 16y ఏమవుతుంది ప్లస్ 10y. ఓకే ప్లస్ 10y ఇక్కడ ఎంత అవుతుంది ప్లస్ 1. ఓకే ఎంత ప్లస్ 1 ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే సో మరి ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ కామన్ తీసేద్దాం. సో 39y స్క్వేర్ మైనస్ 10y మైనస్ 1 ఈ గ్రేటర్ దాన్ ఏమవుతుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎందుకంటే మైనస్ కామన్ తీసి అటు సైడ్ పంపిస్తే లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది. ఓకే మరి ఇప్పుడు దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఓకే మరి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏమవుతుంది 39, మనము 39ని ఎట్లా రాయొచ్చు నాన్న 13 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు కదా, 13 ఇంటూ 3 13 మైనస్ 3 అంటే 10 సరిపోద్ది కదా మనకి. సో 39y స్క్వేర్ మైనస్ 13y ప్లస్ 3y మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మరి మీకు ఏమవుతుందండి ఇక్కడ 39 అంటే ఎంత 39y కామన్ తీస్తే ఇక్కడ 3y మైనస్ 1, ఇక్కడ ప్లస్ 1 కామన్ తీస్తే 3y మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మరి 13y ప్లస్ 1 ఇంటూ 3y మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
0. సో ఏమవుతుంది మరి y బిలాంగ్స్ టు ఎంత అవుతుందన్న -1/13 కామా 1/3. సో రేంజ్ ఎంత? దేర్ ఫోర్ రేంజ్ ఎంత అవుతుంది? సారీ, రేంజ్ ఎంత అవుతుంది? y బిలాంగ్స్ టు -1/13 కామా 1/3. సో మరి ఇది ఇక్కడ మనకి ఫార్ములా ఏంటన్నా? మనకి ఫార్ములా ఉంది కదా, ఏంటి ఫార్ములా? ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే ఏమవుతుంది మనకి? ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామా బీటా కదా, ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామా బీటా. ఇది దీనికి. సో దీని నుంచి మనము y బిలాంగ్స్ టు -1/13 కామా 1/13 రాసుకున్నాం. ఇది దిస్ ఈస్ ద రిక్వైర్డ్ రేంజ్. ఓకే, సూపర్. సో మరి సేమ్ మ్యాక్సిమం మనకి 4 మార్క్స్ వచ్చే ప్రతి క్వశ్చన్ డెఫినెట్గా ఇదే మోడల్ మీద అడుగుతాడు అన్న. ప్రతిదీ రియలే ఉంటుంది, ప్రతి దానికి ఒకటే ఫార్ములా. ఏంటి ఫార్ములా? b² - 4ac ≥ 0. ఇది ఒక్క ఫార్ములా మీద మాత్రమే మనకి అడుగుతున్నాడు, కాకపోతే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అంతే, ఫార్ములా మాత్రం ఒకటే ఉంటుంది. ఓకే, సో చూడండి మరి నెక్స్ట్ వన్, ఫైండ్ ద రేంజ్. సో సేమ్ ఇచ్చాడు, చెప్పాను కదా, జస్ట్ రేంజ్ అన్నాడు. సేమ్ టు సేమ్ ఏముంది? y లెటర్ తీసుకొని y అని తీసుకుంటాము, దాని నుంచి మనము సంథింగ్ సింప్లిఫికేషన్ చేస్తాం. సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఏముంటుంది? డెల్టా దిస్ ఈక్వేషన్ ఈజ్ రియల్, లేదా దిస్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ఎక్స్, దేర్ఫోర్ రూట్స్ ఆర్ రియల్ కాబట్టి ఏమవుతుంది మనకి? డెల్టా ఈక్వల్ టు 0. సారీ, డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా, డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. దాని నుంచి సంథింగ్ y అనేది మళ్ళీ మనకి సేమ్ రూట్స్ వస్తాయి, సేమ్ రేంజ్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 1. ఆన్సర్ రేంజ్ అనేది ఎంతో కామెంట్ చేయండి. రేంజ్ అనేది ఎంతో మనకి కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్. ఏమవుతుంది? సంథింగ్ ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఫంక్షన్ నుంచి మనకి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మ్యాక్సిమం వాల్యూ అంటే ఏం లేదు నాన్న, ఇచ్చిన 2 వాల్యూస్లో ఇచ్చినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ ఒక మనకి రేంజ్ వచ్చింది కదా, ఈ రేంజ్ వచ్చింది కదా. సో మనకి దీన్ని రేంజ్ వాల్యూ ఎట్లా ఉంటుంది అంటే, దీని యొక్క రేంజ్ మినిమం వాల్యూ. దీన్ని ఎట్లా రాస్తామంటే మినిమం వాల్యూ టు మ్యాక్సిమం వాల్యూ. ఇదేమో మినిమం వాల్యూ, ఇదేమో మ్యాక్సిమం వాల్యూ. సో ఫైనల్గా వచ్చిన దాన్ని ఏమవుతుంది? మ్యాక్సిమం వాల్యూ ఏంటంటే స్పెషల్గా ఇంకొక స్టెప్ యాడ్ ఉంది. దేర్ఫోర్ ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్, ఇక్కడ ఎంత వచ్చింది? 1/3 వచ్చింది, అక్కడ ఎంత వస్తే అంత రాస్తాం అంతే. మినిమం వాల్యూకి మ్యాక్సిమం వాల్యూకి అంతే డిఫరెన్స్. సో ఒకసారి చేద్దామా? కావాలంటే చేద్దాం, చూడండి. ఇదే కదా. సో ఫస్ట్ ఏం చేసుకుంటాం? లెట్ x² + 14x + 9 బై x² + 2x + 3 ఈక్వల్ టు y. సో డినామినేటర్ అటు సైడ్కి వెళ్తుంది కదా. సో ఏమవుతుంది? x² + 14x + 9 ఈక్వల్ టు y ఇంటూ x² + 2x + 3. ఓకే, మరి సింప్లిఫికేషన్ చేసేస్తే x² + 14x + 9 ఈక్వల్ టు yx² + 2yx + 3y కదా. సో సంథింగ్ దాని అటు సైడ్, దీని ఇటు సైడ్ ఎడో గారు తీసుకెళ్ళిపోదాం. ఓకే సార్, దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్దామా? సో చూడండి, yx² + 2yx + 3y మైనస్ x² - 14x - 9 ఈక్వల్ టు 0 కదా. సో మరి ఇక్కడ x² కామన్ తీస్తే ఎంత అవుతుంది? y - 1 ఇంటూ x² ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది? 2y - 14 ఇంటూ x ప్లస్ కాన్స్టెంట్ ఎంత? 3y
మైనస్ 9 ఈక్వల్ టు 0. సో దీన్ని రాసిన తర్వాత ఏం చేస్తాము, కంపేర్ చేసుకుంటాం కదా. సో కంపేరింగ్ దేంతోనన్నా కంపేరింగ్ ఆన్ కంపేరింగ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఓకే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కదా. సో మరి కంపేర్ చేస్తే ఏమవుతుంది మనకి, ఏ ఈక్వల్ టు ఎంత, వై మైనస్ 1, బి ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2y మైనస్ 14, సి ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3y మైనస్ 9, 3y మైనస్ 9. సో ఏ ఈక్వల్ టు వై మైనస్ 1, బి ఈక్వల్ టు ఎంత 2y మైనస్ 14, మరి సి ఈక్వల్ టు ఎంత 3y మైనస్ 9 కదా. సో ఇప్పుడు ఏంటి, గివెన్ ఫంక్షన్ ఈజ్ ఇన్ ఎక్స్లో ఉంది కాబట్టి ఏమవుతుంది, దిస్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అండ్ roots are real. Roots are రియల్. రూట్స్ ఆర్ రియల్ కదా. మరి రూట్స్ ఆర్ రియల్ అన్నప్పుడు ఏమవుతుంది, డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే డెల్టా అంటే ఏంటి, బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మరి బి స్క్వేర్ అంటే ఏమవుతుంది అన్న, 2y మైనస్ 14 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎంత, y మైనస్ 1, సి అంటే ఎంత 3y మైనస్ 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంతేనా. మనకి బి అంటే ఎంత, 2y మైనస్ 14 కదా, ఎక్కడైనా మారిందా, ఓకే 2y మైనస్ 14 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎంత, y మైనస్ 1, సి అంటే ఎంత 3y మైనస్ 9. ఓకే మరి దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎంత అవుతుంది, 4y స్క్వేర్ అంతే కదా, 4y స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ ఎంతన్నా, 14 స్క్వేర్ వచ్చేసరికి మనకి 14 ఇంటూ 14 ఎంత అవుతుంది, 16 అంటే 1 2 ఎంత, ఒక నిమిషం. సో చూడండి మనకి 14 స్క్వేర్ ఎంత అవుతుందండి, మనకి 14 స్క్వేర్ వచ్చేసరికి చూడండి 14 ఇంటూ 14 కదా. సో 140 ప్లస్ లేదు అంటే 14 ఇంటూ 4 4 16 కదా, 4 అంటే 5 ఒక 4 ఎంత అవుతుంది, 196 లేదు అంటే ఆల్రెడీ మనం చేసాం కదా 14 స్క్వేర్ ఏమవుతుంది, ఇట్లా చూసుకుంటే 3 డిజిట్స్ ఎంత అవుతుంది, ఇక్కడ 16 అంటే ఇక్కడ 6 వేసుకుంటాం, ఇక్కడే 1 వేసుకుంటాం, 1 ప్లస్ 4 అంటే ఎంత 4 ఇంటూ 2 అంటే ఎంత 8 ప్లస్ 1 9 1 ఇంటూ 1 196. ఆల్రెడీ ట్రిక్ చెప్పాం కదా మనము. సో చూడండి 4y స్క్వేర్ ప్లస్ 196 ఇక్కడ మైనస్ 4y మైనస్ 4 ఇంటూ 3y మైనస్ 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ ఇంకోటి ఉంటుంది కదా, ఒక్క నిమిషం, మైనస్ 2 ఇంటూ 2y ఇంటూ 14 ఇక్కడ మైనస్ ఆఫ్ 4y మైనస్ 4 ఇంటూ 3y మైనస్ 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే మరి చూడండి ఎంత అవుతుంది, ఇక్కడ 4y స్క్వేర్ ప్లస్ 196 ఇక్కడ ఎంత అవుతుంది అన్న, మైనస్ 2 ఇంటూ 2 ఎంత అవుతుంది 4, మరి 4 ఇంటూ 14 ఎంత అవుతుంది 56. సో 56y మైనస్ ఆఫ్ ఎంత అవుతుంది 12y స్క్వేర్ అంతే కదా, 3y ఇంటూ 4y ఎంత 12y స్క్వేర్, మరి 3y ఇంటూ మైనస్ 9 అంటే మైనస్ 36y మైనస్ 12y ప్లస్ 36 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే సో మరి ఇప్పుడు ఈ వైని లోపలికి మల్టిప్లై చేసేయండి, అప్పుడు ఎంత అవుతుందన్న 4y స్క్వేర్ ప్లస్ 196 మైనస్ 56y మైనస్
ఎంతనా 4y² ప్లస్ 196 మైనస్ 56y రాసాము, మైనస్ 12y² ప్లస్ 36 మైనస్ 12y² ప్లస్ ఇక్కడ మైనస్ మైనస్ ఎంత ప్లస్ ప్లస్ 46y కదా, ప్లస్ 48y 48y నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ సారీ మైనస్ ఆఫ్ ప్లస్ ఎంత మైనస్ మైనస్ 36 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. సో టోటల్గా మనకి ఎంత అవుతుంది మైనస్ 8y². నెక్స్ట్ మరి ఇక్కడ ఎంత అవుతుంది మైనస్ సేమ్ అది కూడా 8y మైనస్ 8y. నెక్స్ట్ ఎంత అవుతుందండి 196 ప్లస్ 48 ఎంత అవుతుంది ప్లస్ 2 196 48 ఎంత అన్నా 4 4 2 244 కదా 244 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఓకే మరి టోటల్గా మనకి మొత్తం మీద 4 కామన్ అవుతుందా, ఓకే 4 కామన్ తీస్తే 2y² మైనస్ 2y ప్లస్ ఎంత అవుతుందన్న 61 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఓకే సో చూడండి సంథింగ్ ఎక్కడైనా మిస్టేక్ వచ్చిందా, చూడండి అన్న డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 రాసాము. ఓకే b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అన్నాం. b² అంటే ఎంత 2y మైనస్ 14. అసలు ఇది కరెక్టే వచ్చిందా మనకి, ఒకసారి చూడండి ఇక్కడ x² ప్లస్ 2x ప్లస్ 3 ఓకే x² ప్లస్ 14x ప్లస్ 9 ఓకే కరెక్ట్గానే రాసాము. ఓకే x² ప్లస్ 14x ప్లస్ 9 y x² ప్లస్ 2yx ప్లస్ 3y x² ప్లస్ 3yx ప్లస్ 3y ఓకే మైనస్ x మైనస్ 14x మైనస్ 9 ఈక్వల్ టు 0. ఇక్కడ కామన్ తీస్తే మనకి y మైనస్ 1 x², ఇక్కడేమో 2y మైనస్ 14 ఓకే ఇక్కడ వచ్చేసరికేమో 3y మైనస్ 9 రాసాము. కంపేరింగ్ ఏ అంటే ఎంత y మైనస్ 1 2y మైనస్ 14 3y మైనస్ 9. సో b² మైనస్ 4ac b² b అంటే ఎంత 2y మైనస్ 14 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ y మైనస్ 1 3y మైనస్ 1. సో 4y² ప్లస్ 196 ఓకే కరెక్టే కదా 4y² ప్లస్ 196 మైనస్ 2 ఇంటూ 2y ఇంటూ 14 ఓకే 2 ఇంటూ 2y ఇంటూ 14 ఓకే రాసాము. మరి మైనస్ 4y మైనస్ 4 ఇంటూ 3y మైనస్ 9. సో 4y² ప్లస్ 56 కదా 2 ఇంటూ 2 4 4 ఇంటూ 14 ఎంత 56 ఓకే రాసాము. మరి 12y² ఓకే కరెక్టే కదా ఇంటూ 4y ఇంటూ 3y 12y² మరి మైనస్ 36y ఇంటూ మైనస్ ఓకే మైనస్ 36y. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 12y మైనస్ 12y మైనస్ ఇంటూ మైనస్ 12 ప్లస్ 36. సో లోపలికి మల్టిప్లై చేస్తే 12y మైనస్ 12y² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 48y మైనస్ 36 అంతే కదా రాసింది ఇక్కడ మైనస్ 36 ఓకే. మరి ఇక్కడ 4y మైనస్ 12y ఎంత అవుతుంది మైనస్ సో చూడండి సో ఎక్కడ మనకి మిస్టేక్ వచ్చింది చూడండి మైనస్ 8y² కదా 4y² ప్లస్ 196 కదా. సో ఇక్కడ 4y² మైనస్ 12y² ఎంత మైనస్ 8y. మరి ఇక్కడ 15 ప్లస్ మైనస్ ఎంత అవుతుంది 8y అంతే కదా 8y. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతుంది ప్లస్ 160 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 196 మైనస్ 36 196 మైనస్ 36 ఎంత అవుతుంది ప్లస్ 160. సో ఇక్కడ 8 మైనస్ 8 కామన్ తీస్తే y² ప్లస్ y మైనస్ 20 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కరెక్టే కదా మరి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మరి ఇక్కడ దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది y² ప్లస్ 5y మైనస్ 4y మైనస్ 20 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంతే కదా. సో ఇక్కడ ఏమవుతుంది y కామన్ తీద్దామా y కామన్ తీస్తే ఎంత అవుతుంది y ప్లస్ 5 ఇక్కడ మైనస్ 4 కామన్ తీస్తే
వై ప్లస్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, వై ప్లస్ 5 నెక్స్ట్ వై మైనస్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. therefore y belongs to minus 5 comma 4 కదా. ఇదేంటి రేంజ్. మరి therefore the maximum value is ఎంతనా 4 అంతే కదా. -5 ప్లస్ 4 ఎంత మ్యాక్సిమం ఎంత అవుతుంది, ఏది పెద్దది 4. సో ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 4. ఓకే, సో ఈ విధంగా అనేది మనకి ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఎక్స్ ఈజ్ రియల్. ఓకే, ఎక్స్ అనేది రియల్ అన్నాడు. అవును, రియల్ అంటే ఏంటి చెప్పాం కదా, రియల్ ఆర్ ఈక్వల్. రియల్ అయినప్పుడు ఏమవుతుంది, డెల్టా బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ అది 0. సో ఆడే ఇచ్చేసాడు సంథింగ్ 1 అండ్ -1/2. సో దీనికి మనము ఆన్సర్ చేస్తే సేమ్ బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 చేస్తే సంథింగ్ వై యొక్క రూట్ ఎంత అవుతుంది. సో వై బిలాంగ్స్ టు 1, -1/2 సంథింగ్ -1/11, 1 ఇది వస్తుందంట. y బిలాంగ్స్ టు -1/11, 1 అనేది వచ్చిందంట. సో వచ్చిందో రాదో ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 2. ఏమవుతుంది ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఆల్రెడీ ఈ టైప్లో మనం టూ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. బీ స్క్వేర్ మైనస్ 4ac యూస్ చేసి బీ స్క్వేర్ మైనస్ 4ac చేయండి. క్వశ్చన్ నెంబర్ 2 ఇది హోంవర్క్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా. Show that 1/3x plus 1 plus 1/x plus 1 minus 1/3x plus 1 into x plus 1 does not lie between 1 and 4 if x is real. ఓకే, మరి x is real అన్నాడు. మరి ఇది ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే 1,4 అంటే y belongs to 1,4 మధ్యలో ఉండదు అని చెప్పేసి చెప్పమన్నాడు. డస్ నాట్ లై బిట్వీన్ 1 and 4. మనకి ఈ ఆన్సర్ అనేది రాదంట. మరి ఏ ఆన్సర్ వస్తుంది చూద్దాం. చూడండి, దాంట్లో ఉండదు అన్నాడు అంటే ఉండదు కాబట్టి y డస్ నాట్ బిలాంగ్స్ టు 1,4 రావాలి మనకి. y డస్ నాట్ బిలాంగ్స్ టు 1,4 అనేది రావాలి. సో ఫస్ట్ కదా ఏం చేద్దాం, సో దీన్ని ఎల్సిఎం తీసాం. ఫస్ట్ గివెన్ 1/3x plus 1 plus 1/x plus 1 minus 1/3x plus 1 into x plus 1 కదా. సో దీని మొత్తానికి ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం ఎంత అవుతుంది, 3x plus 1 into x plus 1, 3x plus 1 into x plus 1. సో ఇక్కడ 3x plus 1 ఉంది కాబట్టి 1 into x plus 1 అంటే x plus 1 ప్లస్ ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతుంది 3x plus 1 అంతే కదా. x plus 1 క్యాన్సిల్ అయిపోతుంది. 3x plus 1 minus 1. సో ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఎంత వస్తుంది మనకి 4x అంతే కదా. 4x plus 1 by 3x plus 1 into x plus 1. సో let 4x plus 1 by లోపలికి మల్టిప్లై చేసేస్తే 3x² కదా. 3x² plus 3x plus x plus 4x plus 1 ఈక్వల్ టు y అంతే కదా. 3x into x 3x² ప్లస్ 3x into 1 అంటే 3x ప్లస్ ఇక్కడ 1 into x అంటే x 3x plus 1 3x plus x 4x 1 into 1 అంతా 1 ఈక్వల్ టు y కింద రాసాం. ఓకే, మరి డినామినేటర్ ఇటు సైడ్ వచ్చేస్తే 4x plus 1 ఈక్వల్ టు y ఇంటూ 3x² ప్లస్ 4x ప్లస్ 1 అంటే 4x plus 1 ఈక్వల్ టు 3yx²
ప్లస్ 4yx ప్లస్ వై. సో దీని సైడ్ తీసుకెళ్ళిపోతే 3yx² ప్లస్ 4yx ప్లస్ వై మైనస్ 4x మైనస్ 1 ఈక్వల్ టు 0. మైనస్ 4x మైనస్ 1 ఈక్వల్ టు 0. సో కదా, సో ఏమవుతుంది మరి 3y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ప్లస్ కామన్ తీస్తే 4y మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఈక్వల్ టు 0. సో దీంతో చేస్తే ఏం చేస్తాం, దీన్ని కంపేరింగ్ విత్ ax² ప్లస్ bx ప్లస్ సి ఈక్వల్ టు 0 కదా. సో ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3y, మరి b ఈక్వల్ టు ఎంత 4y మైనస్ 4, మరి సి ఈక్వల్ టు ఎంత అవుతుంది y మైనస్ 1. ఏ ఈక్వల్ టు 3y, b ఈక్వల్ టు ఎంత 4y మైనస్ 4, సి ఈక్వల్ టు ఎంత y మైనస్ x. మరి ఏమన్నాడు x ఈజ్ రియల్ అన్నాడు, x ఈజ్ రియల్. మరి ఇఫ్ x ఈజ్ రియల్, దెన్ ఏమవుతుంది b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంతేనా, b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మరి b² అంటే ఎంత, b అంటే ఎంత 4y మైనస్ 4, 4y మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎంత 3y, ఏ అంటే 3y. మరి సి అంటే ఎంత అన్న y మైనస్ 1, ఎంత y మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో సింప్లిఫికేషన్ చేస్తే 16y² ప్లస్ 16 మైనస్ 2 ఇంటూ 4y ఇంటూ 4 మైనస్ 12y ఇంటూ y మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ టోటల్ చేస్తే 16y² ప్లస్ 16 మైనస్ 2 ఇంటూ 4 ఎంత 8 ఇంటూ 4 ఎంత 24. అంతేనా, సారీ 32y, 8 ఇంటూ 4 ఎంత 32 కదా, 32y మైనస్ 12y², నెక్స్ట్ ఎంత 12y² మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ 12y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ 12y² ప్లస్ 12y మరి ఎంత అవుతుంది ఇక్కడ 4y² అంతే కదా, 16y² ఇక్కడేమో మైనస్ 12 ప్లస్ 6 మైనస్ 12. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మైనస్ 32 ప్లస్ 12, సో మైనస్ ఎంత అవుతుందండి మనకి 20y ప్లస్ 16 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో y² మైనస్ 5y ప్లస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో చూద్దాం మనకి ఇంకెక్కడైనా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చిద్దేమో. సో y² మైనస్ 4y మైనస్ y ప్లస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో y కామన్ తీస్తే ఎంత అవుతుందన్న y మైనస్ 4 మైనస్ 1 కామన్ తీస్తే y మైనస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే y మైనస్ 1 ఇంటూ y మైనస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మరి మనకి హ్యాస్ పర్ ద ఫార్ములా ఏంటన్నా ఫార్ములా x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది x బిలాంగ్స్ టు మైనస్ ఆఫ్ 1,4, మైనస్ ఆఫ్ x బిలాంగ్స్ టు మైనస్ ఆఫ్ 1,4 మైనస్ వస్తుంది కదా. సో బట్ మనల్ని ఏమన్నాడు జస్ట్ 1,4 అన్నాడు. 1,4 అంటే ఏమవుతుంది డస్ నాట్ బిలాంగ్స్ టు అవుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసరికి మరి ఏమవుతుంది y బిలాంగ్స్ టు మైనస్ ఆఫ్ 1,4. సో therefore y does not belongs to 1,4. y does not belongs to 1,4. So therefore the function does not lie between 1 and 4. Therefore
this function does not lies in between దేంట్లోనన్నా 1 and 4 1 and 4లో లేదు. ఓకే, సూపర్. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఫంక్షన్. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. చూడండి, సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఫంక్షన్. సో మనకి ఈ ప్రాబ్లమ్స్ వరకు చేసుకుంటే, ఓకే, మనము ఈ ప్రాబ్లమ్స్ వరకు చేసుకున్న మనం ఏమవుతుందన్న మనకి 4 మార్క్స్ అనేవి కవర్ అయిపోతాయి. ఓకే, సో చూసారు కదా, ఓన్లీ 4 మార్క్స్ ఏమి ఇచ్చాడు అన్న మనకి, ఓన్లీ ఒకే ప్రాబ్లం ఒకే ఫార్ములా మీద ఇచ్చాడు, b² - 4ac. కాబట్టి డిఫరెంట్ దాంట్లో మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ అండ్ అలాగే రేంజ్, ఓకే, అండ్ అలాగే దాంట్లో ఉందా లేదని చెప్పి డిఫరెంట్ మార్చి అడుగుతూ ఉంటాడు. ఓకే, సో మరి నెక్స్ట్ 2 మార్క్స్కి వెళ్ళిపోదామా. సో 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ 3x² + 7x + 2 = 0. నేచర్ కదా. సో ఈ నేచర్ ఆఫ్ ది రూట్స్, మరి నేచర్ ఆఫ్ ది రూట్స్ చేయడానికి మనకి 3 ఉంది నాన్న. సో చూడండి, ఫస్ట్ నేచర్ ఆఫ్ ది రూట్స్, ఇన్ కేస్ డెల్టా <= 0 అయితే, డెల్టా <= 0 అయితే ఏమవుతుందన్న, ఇట్స్ కాంజుగేట్ ఫంక్షన్. దేర్ఫోర్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్. కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే కాంప్లెక్స్ కాంజుగేట్లో ఉంటాయి. అంటే తెలిసిందే కదా, -3 ± i ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఏది డెల్టా <0 కంటే డెల్టా వాల్యూ తక్కువ ఉంటాయి. మ్యాక్సిమం మనకి ఈ వాల్యూ అనేది 2 మార్క్స్ అస్సలు రాదు. ఓకే, సో మరి నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా = 0 అయితే, డెల్టా = 0 అయితే అండ్ డెల్టా = 0 అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఏమవుతుందన్న, రూట్స్ ఆర్ రియల్, దీన్నే రేషనల్ అని కూడా అంటాం. దీన్నే మనం రియల్ ఆర్ రేషనల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, అవుతుంది. మరి ఇంకొకటి ఉంటుంది, ఏంటి, డెల్టా <0. సో మనకి మెయిన్ ఈ 2 ఇంపార్టెంట్ నాన్న. ఓకే, మనకి ఈ 2 ఇంపార్టెంట్. ఓకే, 2 మార్క్స్లో. మరి డెల్టా <0 అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అప్పుడేమవుతుంది, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఆర్ రేషనల్ కదా ఇది, అండ్ అన్ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. ఓకే, మరి నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంటుంది. ఓకే, మరి ఇన్ కేస్ మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ax² + bx + c = 0 అయినప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్
లేదా ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఏమవుతుందన్న సి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ మళ్ళీ మనకి ఇన్ కేస్ ఫార్మ్ ఏ క్వాడ్రటిక్ ఈక్వేషన్. మరి క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయమన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో మ్యాక్సిమం ఈ 3 టాపిక్స్ మీద మనకి 2 మార్క్స్కి అడిగే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకోటి కూడా ఉంది, వెయిట్, మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ. మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ. ఏంటన్నా మినిమం అంటే మ్యాక్సిమం వాల్యూ? ఇన్ కేస్ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే, ఇన్ కేస్ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే మనము మినిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మినిమం వాల్యూ ఏమవుతుంది? మినిమం వాల్యూ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. అదే ఇన్ కేస్ ఏ లెస్ దాన్ 0 అయితే, ఏ అనే వాల్యూ సంథింగ్ మీకు ఇదిగో ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంది కదా, దీంట్లో ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ మనము 0 అయితే, 0కి లెస్ దాన్ గ్రేటర్ దాన్. సో ఏ లెస్ దాన్ 0 అయితే మనము మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా సేమ్ అవుద్ది, 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. మరి ఫార్ములా సేమ్ అయినప్పుడు ఏదైతే ఏంటి సార్ అంటారా? సో అందులోనే ఉంది. మీకు జస్ట్ ఈ మినిమం వాల్యూనా మ్యాక్సిమం వాల్యూనా జస్ట్ మీరు మెన్షన్ చేసినందుకే మీకు ఒక మార్క్ ఉంటుంది. ఉన్న 2 మార్క్స్లోనే అది మినిమం వాల్యూనా మ్యాక్సిమం వాల్యూనా జస్ట్ మీరు రాసినందుకే, ఆ ఒక్క వర్డ్ రాసినందుకే మీకు ఒక మార్క్ ఇస్తాను అన్న. ఓకే, సో మరి ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దామా? సో చూడండి, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్. ఓకే, 3x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అన్నాడు. ఓకే, సో మరి ఏం చేద్దాం? రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దామా? 3x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 2 ఈక్వల్ టు 0. మరి ఏమవుతుంది మనకి ఇక్కడ? 3x స్క్వేర్ కదా, 3x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఏమన్నా గివెన్, ఫస్ట్ గివెన్ ఫంక్షన్ రాసుకోండి. గివెన్ ఫంక్షన్ ఏమవుతుంది? 3x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 2. ఓకే, చూడండి మరి కదా. సో మరి గివెన్ ఫంక్షన్ రాసుకున్నాం కదా, మరి ఏమవుతుందన్న గివెన్ ఫంక్షన్ రాసుకున్నప్పుడు నేను మీకు ఏం చెప్పాను? 3 కండిషన్స్ చెప్పాను కదా. ఏంటి? డెల్టా, డెల్టా ఏమో లెస్ దాన్ 0 చెప్పాము, ఒకటేమో ఈక్వల్ టు 0, ఇంకోటేమో గ్రేటర్ దాన్ 0. మరి ఇక్కడ డెల్టా, డెల్టా అంటే ఏంటి? మనం ఆల్రెడీ రాసుకున్నాం కదా. ఏంటి డెల్టా అంటే? ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ac కదా, బి స్క్వేర్ మైనస్ 4ac. సరే, ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 అవుతుంది. బి ఈక్వల్ టు ఎంత? 7. సి ఈక్వల్ టు ఎంత? 2. ఏ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 7, సి ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2. సో మరి బి స్క్వేర్ మైనస్ 4ac ఎంత అవుతుంది? బి స్క్వేర్ అంటే ఎంత? 49 కదా. లేదు అంటే అర్థం చూడండి, 7 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ఇంటూ 2 అంటే 49 మైనస్ ఎంత అవుతుందన్న? 4 ఇంటూ 3 అంటే ఎంత? 12. 12 ఇంటూ 2 అంటే ఎంత? 24. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25. 25 కాబట్టి ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 0 అంటే 5 స్క్వేర్ కదా.
5 స్క్వేర్ గ్రేటర్ దెన్ 0. మరి గ్రేటర్ దెన్ 0 అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో డెల్టా గ్రేటర్ దెన్ 0 అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుంది అప్పుడు? రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. therefore the roots are real and unequal. మీరు ఎలా కూడా రాసుకోవచ్చు, ద రూట్స్ ఆర్ రియల్ ప్లేస్లో రేషనల్ అండ్ అన్ఈక్వల్ సంథింగ్ మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. ప్రూవ్ ద రూట్స్ ఆఫ్ సేమ్ అన్న ఆల్వేస్ రియల్లో ఉంటుంది. రియల్లో ఉందో లేదో చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. సేమ్ కదా, సో సంథింగ్ మళ్ళీ మీరు తీసుకొని b² - 4ac ఎంత వచ్చిందో చూడండి. సంథింగ్ గ్రేటర్ దెన్ 0 వస్తుంది. వచ్చిందో రాలేదో చెప్పండి, మనకి ఎంత వచ్చింది అనేది ఆన్సర్ అనేది చేయండి. సో ఇందాక ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 2 ఇచ్చాను కదా, ఇదేమో క్వశ్చన్ నెంబర్ 3. హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. whose roots are 7 ± 2√5. ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా చెప్పా. ఏంటి ఫార్ములా? x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో ఇక మరి 2 రూట్స్ ఇచ్చాడు కదా, సో లెట్ ఆల్ఫా ఈక్వల్ టు ఎంత అవుతుంది? 7 + 2√5. బీటా ఈక్వల్ టు 7 - 2√5. ఓకే, మరి ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేద్దామా? ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది? 7 + 2√5 + 7 - 2√5 క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత అవుతుంది? 14. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 14 వచ్చింది. మరి ఆల్ఫా బీటా 7 + 2√5 ఇంటూ 7 - 2√5. దీన్ని a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a² - b² అంటే 7² - 2√5 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందన్న? 49 - 20 అంతేనా? 2² అంటే ఎంత అవుతుంది? 4. √5 అంటే 5. సో 4 × 5 20. సో ఇక్కడ ఎంత అవుతుంది మరి? 29. సో therefore required quadratic equation ఏంటన్న ఫార్ములా? x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఏమవుతుంది? x² - ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? 14x + 29. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? మనకి డిగ్రీ ఎంత ఉంటుంది? 2. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో హైయెస్ట్ డిగ్రీ ఎంత? 2. మరి డిగ్రీ ఇదే కదా, 2 హైయెస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియబుల్. ఓకే, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్. సేమ్ ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are -3 ± 5i. సేమ్ నాన్న, ఒకటేమో ఆల్ఫా ఈక్వల్ టు -3 + 5i తీసుకోండి, బీటా ఈక్వల్ టు -3 - 5i తీసుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయండి, ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేయండి. దాని నుంచి ఇచ్చిన ఈక్వేషన్ సేమ్ ఫార్ములా x² - x ప్లస్ ఏంటి ఫార్ములా ఏంటి? రాస్తే కానీ మనకి రావట్లేదు. x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఈ ఫార్ములాలో పెట్టేసేయండి, మనకి వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 4. ఏంటి హోంవర్క్? కామెంట్ చేసేయండి ఆన్సర్. చూసారా, నేను చెప్పడంతో పాటు నేను ఒక మోడల్ చెప్తున్నాను, అదే మోడల్లో మీకు కూడా ఒక క్వశ్చన్ మీ చేత చేపిస్తున్నాను. సో దీనివల్ల మీకు కూడా ప్రాక్టీస్ అవుద్ది. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చేయండి డెఫినెట్లీ. ఓకే, సో నెక్స్ట్ వన్.
if alpha comma beta are the roots of the equation, if alpha comma beta are the roots of the equation ax square plus bx plus c equal to 0, find the value of 1 by alpha plus 1 by beta. ఓకే, సో మరి మీకు గివెన్ ఈక్వేషన్ కదా, సో రాయండి గివెన్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఈక్వల్ టు 0. సో మరి దీని నుంచి మీకు రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు కదా, మరి దీని నుంచి మీకు ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా కామా బీటా అనేది రూట్స్ అన్నాడు, దాని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ ఏం చెప్పాను మైనస్ బి బై ఏ, మరి ఆల్ఫా బీటా సి బై ఏ మైనస్ బి బై ఏ, ఇది సి బై ఏ. సో కదా, సో మరి దీని నుంచి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సో నౌ 1 by alpha plus 1 by beta, ఇంతనా 1 by alpha plus 1 by beta. సో మనకి ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఆల్ఫా బీటా అంటే ఎంత అవుతుంది, బీటా ప్లస్ ఆల్ఫా, బీటా ప్లస్ ఆల్ఫా అన్న ఆల్ఫా ప్లస్ బీటా అన్న రెండు ఒకటే కదా, ఆల్ఫా బీటా ఎంత అవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఎంత సి బై ఏ, ఏ క్యాన్సిల్ అయిపోయింది, ఎంత మిగిలింది మైనస్ బి బై సి. ఓకే, చాలా సింపుల్గా ఉంది కదా అది. సో మనకి ఫార్ములాస్ తెలిస్తే చాలా అంటే చాలా సింపుల్, మనకి 2 మార్క్స్ మన దగ్గర ఉన్నట్లే, 6 మార్క్స్ మన దగ్గర ఉన్నట్లే ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో కదా. సేమ్ ప్రాబ్లం మళ్ళీ నేను మీకు ఇంకోటి ఇస్తాను చూడండి, సేమ్ కదా. ఇగో ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, సేమ్ ఇచ్చాడు మనకి, ఈసారి 1 by x స్క్వేర్ అన్నాడు. సో సంథింగ్ మీకు ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా సేమ్ వస్తుంది మైనస్ బి బై ఏ, ఇక్కడేమో ఆల్ఫా బీటా ఎంత అవుద్ది సి బై ఏ సేమ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి మనకి 1 by ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 by బీటా స్క్వేర్ అంటే ఎల్సిఎం ఎంత అవుద్ది ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అవుద్ది కదా. మరి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అంటే బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్, బట్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ మన దగ్గర ఉందా లేదు, కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం ఆల్ఫా ప్లస్ బీటా, మీకు మనకి ఫార్ములా ఉంది కదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab, అంతేనా, ఏ స్క్వేర్ ప్లస్ బి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ ఎంత అవుతుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సేమ్ ఇక్కడ కూడా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా బై ఇక్కడ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్, ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. సో మనకి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా తీసుకుంటాం, ఏ ఆల్ఫా బీటా తీసుకుంటాం, సేమ్ ఆల్ఫా బీటాకి హోల్ స్క్వేర్ తీసుకుంటాం. దీని నుంచి మళ్ళీ మనము ఆన్సర్ ఎంత అనేది దాని సింప్లిఫికేషన్ ఈజీగా మీరు చేసేస్తారు కదా. సో చేసేసి ఇక్కడ నుంచి మనకి ఆన్సర్ అనేది హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ లాస్ట్ టైం ఎంత ఇచ్చాం క్వశ్చన్ నెంబర్ 4, సో ఇప్పుడు ఇది క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 5 హోంవర్క్. కామెంట్ చేసేయండి ఆన్సర్ ఎంత అనేది, ఈక్వేషన్ మనకి వాల్యూ, దాని వాల్యూ ఎంతో మనకి కామెంట్ చేయండి. ఓకే ఓకేనా. సో మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా. ఫైండ్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 7. ఓకే, సో దీన్ని ఏం తీసుకుంటాం ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్, లెట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు 0. మరి కంపేరింగ్ విత్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0, అంటే ఏ ఈక్వల్ టు ఎంత 1, బి ఈక్వల్ టు -1, మరి సి ఈక్వల్ టు ఎంత 7. మరి మినిమం అండ్ మ్యాక్సిమం మీకు రెండు చెప్పా, ఏ గ్రేటర్ దాన్ 0 ఆర్ ఏ లెస్ దాన్ 0 కదా. సో మనకి ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత 1 అంటే గ్రేటర్ దాన్ 0, ఏ ఈక్వల్ టు 1 అంటే గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ 0 ఉందో ఏం ఫైండ్ అవుట్ చేస్తాం మనం, దేర్ఫోర్ మినిమం వాల్యూ. సో మరి మినిమం వాల్యూ ఏమవుతుంది 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a, ఇది మనకి ఫార్ములా 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. ఓకే,
మరి 4 ఇంటూ ఏ అంటే ఎంత 1, సి అంటే ఎంత 7 మైనస్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ ఏ అంటే ఎంత 1 అంటే 4 ఇంటూ 1 4, 4 ఇంటూ 7 ఎంత అవుతుంది మనకి 4 ఏళ్ళు ఎంత 4 ఇంటూ 7 28 మైనస్ 1 బై 4 ఎంత అవుతుంది 27/4. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ మినిమం వాల్యూ. therefore minimum value is 27/4. ఓకే నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇచ్చాడు. ఫైండ్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ 2x మైనస్ 7 మైనస్ 5x². ఓకే సేమ్ మళ్ళీ రాసుకుంటాము. గివెన్ ఫంక్షన్ గివెన్ లేదా లెట్ ఎంత 2x మైనస్ 7 మైనస్ 5x² ఈక్వల్ టు 0. సో కంపేరింగ్ విత్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే a ఈక్వల్ టు ఎంత అవుతుందన్నా మనకి ఇక్కడ -5 కదా, -5, b ఈక్వల్ టు 2, c ఈక్వల్ టు -7. x² యొక్క కోఎఫిషియంట్ -5. సో ఏమవుతుంది ఇక్కడ a ఈక్వల్ టు ఎంత అవుతుంది -5 ఎంత అవుతుంది లెస్ దాన్ 0. a ఈక్వల్ టు -5 అంటే ఎంత అవుతుంది మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మ్యాక్సిమం వాల్యూ. therefore ఫార్ములా మాత్రం సేమ్ 4ac మైనస్ b² బై 4a ఎంత అవుతుంది అప్పుడు 4 ఇంటూ ఏ ఎంత -5, c ఎంత -7 మైనస్ ఆఫ్ b² 2² బై 4 ఇంటూ -5. సో ఎంత అవుతుందన్న ఇక్కడ 4 ఇంటూ 5 అంటే ఎంత 20 ఇంటూ 7 అంటే 140 -4 బై -20. ఓకే మరి ఎంత అవుతుంది 140 -4 ఎంత 136 బై -20. ఓకే మరి మనకి ఎంత క్యాన్సిల్ అవుతుందన్న మనకి. సో 4 చూసుకుంటే ఇక్కడేమో 5 టైమ్స్, ఇక్కడేమో 3 4 34 టైమ్స్ కదా. సో -34/5. సో therefore maximum value is -34/5. సో మనకి ఈ లాస్ట్లో ఈ కంటెంట్ కూడా రాయాలి, ఆ మ్యాటర్ కూడా రాయాలి. మనకి ఆ మ్యాటర్ రాస్తేనే మనకి 2 మార్క్స్ అనేది పర్ఫెక్ట్గా పడతాయి. ఓకే ఫుల్ మార్క్స్ అనేది పడతాయి. ఎందుకంటే మరి మనం చూపించేది మ్యాక్సిమం వాల్యూనా మినిమం వాల్యూనా అని చెప్పేసి వాళ్ళకి చూపించాలి కదా. సో దానికోసం అని చెప్పేసి మనము ఆ మ్యాటర్ అనేది రాయాలి, మ్యాక్సిమం వాల్యూ అనేది రాయాలి. ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ m. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m ఇఫ్ ద ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ x² -15 మైనస్ m ఇంటూ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0 హ్యావ్ ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్ కాబట్టి ఏమవుతుంది, ఈక్వల్ రూట్స్ అంటే చెప్పాను నేను ఏమవుతుంది డెల్టా ఈక్వల్ టు 0. ఈక్వల్ రూట్స్ కదా, ఈక్వల్ రూట్స్ ఏమవుతుంది డెల్టా ఈక్వల్ టు 0 అండ్ వాల్యూ ఆఫ్ m డెల్టా ఈక్వల్ 0 సంథింగ్ దానికి చేసేసి సంథింగ్ x ఒక ఈక్వేషన్ వస్తుంది కదా, దాన్ని డెల్టా ఈక్వల్ 0 చేస్తే సరిపోద్ది. సో చేద్దాం చూడండి. ఫస్ట్ గివెన్ x² మైనస్ 15 మైనస్ m ఇంటూ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0 అంటే ఎంత అవుతుంది నాన్న x² మైనస్ 15 మైనస్ 2mx మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 8m ఈక్వల్ టు 0. ఇంతనే లోపలికి m మల్టిప్లై చేసాం. సో x² మైనస్ 15 మైనస్ 2mx ప్లస్ 8m. సో ఇక్కడ చూసుకుంటే x² మైనస్ 2mx ప్లస్ 8m మైనస్ 15 ఈక్వల్ టు 0. సో కంపేరింగ్ విత్ దేంతో
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఎంత అవుతుంది? ఏ ఈక్వల్ టు ఎంత? 1. మరి బి ఈక్వల్ టు -2m, సి ఈక్వల్ టు 8m minus 15. Okay, therefore the equation is equal roots. Therefore the equation is equal roots. Equal roots కాబట్టి ఏమవుతుంది? b square minus 4ac equal to 0. b square minus 4ac equal to 0 కదా. మరి b స్క్వేర్ అంటే ఎంత? -2m హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎంత? 1. సి అంటే ఎంత? 8m minus 15 ఈక్వల్ టు 0. -2 హోల్ స్క్వేర్, -2m అంటే 4m స్క్వేర్ మైనస్ కదా. సో 32m ప్లస్ 60 ఈక్వల్ టు 0. సో దీనికి మరి రూట్స్ 60, 32 ఎట్లా రాసుకోవచ్చు నాన్న? మనకి ఏమైనా క్యాన్సిల్ అవుద్దా? సో m స్క్వేర్ మైనస్ 8m ప్లస్ ఎంత అవుతుంది? 15 ఈక్వల్ టు 0. 4 క్యాన్సిల్ తీసేస్తే సో మరి 15 కదా, ఎట్లా రాసుకోవచ్చు? 5 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు కదా. సో m స్క్వేర్ మైనస్ 5m మైనస్ 3m ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఇక్కడ 5m కామన్ తీస్తే m మైనస్ 1 మైనస్ 3 కామన్ తీస్తే m మైనస్ 5. మరి ఇక్కడ ఓన్లీ m ఒకటే కామన్ తీద్దాం. అంటే m కామన్ తీస్తే m మైనస్ 5 ఇప్పుడు సరిపోద్ది. ఓకే, సో అంటే m మైనస్ 3 ఇంటూ m మైనస్ 5 ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ m ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3,5. m ఈక్వల్ టు ఎంత? 3,5. ఓకే, అంతేగా మనం అడిగి మన ఈక్వల్ రూట్స్ అన్నాడు కాబట్టి మనం దేనికి చేసాం? b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. సో ఇప్పటివరకు మీరు చూసుకున్నట్లయితే మనకి ఏ ఫార్ములా మనకి మెయిన్గా వస్తుంది? డెల్టా ఈక్వల్ టు 0 ఆర్ డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనే ఫార్ములా మనకి మెయిన్ 2 మార్క్స్లో కూడా వస్తుంది. అండ్ అలాగే మొత్తం 4 మార్క్స్కి అయితే మొత్తం ఒకటే ఏంటి? డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? ఓకే, if x square minus 6x plus 5 equal to 0 and x square minus 12x plus p equal to 0 have a common roots. ఓకే, ఈ రెండిటికి కామన్ రూట్స్ అంట. దెన్ ఫైండ్ p. రెండిటికి కామన్ రూట్స్ అన్నప్పుడు దీని యొక్క p వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి రెండిటికి కామన్ రూట్స్ అన్నప్పుడు మనము దీనికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ రూట్స్ యొక్క వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకో p వాల్యూ వచ్చేస్తుంది కదా. అంటే మనకి p కూడా 2 వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే మనకి ఇక్కడ రూట్ వాల్యూ ఎన్ని వస్తాయన్నా? మనకి 2 రూట్ వాల్యూస్ వస్తాయి. 2 రూట్స్ ఉంటాయి కాబట్టి ఆ రూట్ వాల్యూస్ 2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి p వాల్యూ కూడా ఒకటే లేదా సేమ్ వస్తుందో లేదా సంథింగ్ ఏదైనా సరే 2 వాల్యూస్ అనేది వస్తాయి. సో వస్తాయో లేదా ఏం వాల్యూస్ వస్తాయో చూద్దాం. చూడండి ఒకసారి. ఓకే, సో ఫస్ట్ గివెన్ x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్ 5 కదా, మైనస్ 5x మైనస్ x మైనస్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. అంటే x కామన్ తీస్తే x మైనస్ 5, x కామన్ తీస్తే x మైనస్ 5, ఇక్కడ -1 కామన్ తీస్తే x మైనస్ 5 ఈక్వల్ టు 0. అంటే x మైనస్ 1 ఇంటూ x మైనస్ 5 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నౌ అంటే x ఈక్వల్ టు ఎంత? 1,5. ఏది? దీనికి రూట్స్ ఎంత వచ్చింది? 1,5 వచ్చింది. సో ఇక్కడ x ఈక్వల్ టు ఈ 1, ఒకసారి ఏమో x ఈక్వల్ టు 1 తీసుకొని ఈక్వేషన్లో పెడదాము, ఇంకోసారి ఈక్వేషన్లో 2 పెడదాం. ఇప్పుడు నౌ ఈక్వేషన్ ఏమవుతుంది అన్న? ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ p ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1. నౌ x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1 ఎంత అవుతుంది? 1 స్క్వేర్ మైనస్ 12 ఇంటూ 1 ప్లస్ p ఈక్వల్ టు 0 కదా. అప్పుడు ఎంత అవుతుందన్న మరి? 1 స్క్వేర్ అంటే ఎంత? 1
మైనస్ 12 ప్లస్ పి ఈక్వల్ టు 0 అంటే పి ఈక్వల్ టు ఎంత అవుతుంది 11. పి ఈక్వల్ టు 11. సో ఒక వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ నౌ ఎక్స్ ఈక్వల్ టు 5 కదా, ఎక్స్ ఈక్వల్ టు 5 ఇన్ ఈక్వేషన్ 1. ఇన్ ఈక్వేషన్ 1 ఎంత అవుతుంది 5 హోల్ స్క్వేర్ మైనస్ 12 ఇంటూ 5 కదా ప్లస్ పి ఈక్వల్ టు 0 అంటే 25 మైనస్ 60 ప్లస్ పి ఈక్వల్ టు 0. 25 మైనస్ 60 ఎంత అవుతుంది 35 మైనస్ 35 ప్లస్ పి ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ పి ఈక్వల్ టు ఎంత 35 అంటే పి ఈక్వల్ టు 11,35. పి ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 11,35. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, సో దీంతో మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అన్ని మోడల్స్ మనం డిస్కస్ చేసాం కదా. సో మనకి 4 మార్క్స్లో ఉన్నది ఒకటి ఫార్ములా ఏంటి, డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అండ్ 2 మార్క్స్లో వచ్చేసరికి సంథింగ్ డిఫరెంట్, ఒక 4 or 5 టైప్స్ ఆఫ్ మోడల్స్ మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ మోడల్స్ వరకు మీరు ప్రిపేర్ అయితే మనకి 6 మార్క్స్ అనేది మీ జేబులో ఉన్నట్లే. 6 మార్క్స్ మ్యాక్సిమం ఈ మోడల్ నుంచే ఇస్తాడు. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వేరే టాపిక్తో వేరే చాప్టర్లో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్. అండ్ మీరు ఎప్పటికప్పుడు మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండాలంటే ఏం చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.